Welcome to Monex, Indian #1 crypto exchange to world #1 crypto exchange. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ మోనెక్స్ గురించి చెప్పుకునే ముందు ఏంటనేసి అంటే మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. దానికి ఫౌండర్ అండ్ సిఇఓ మన బి శ్రీనివాస్ రెడ్డి గారు, మన మన శ్రీకాకుళం వాసి, వైజాగ్ ఆఫీసు. అయితే వీళ్ళు 10 years ఎక్స్పీరియన్స్ తో ఈ మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎక్స్పీరియన్స్ తో బ్లాక్ చైన్ డెవలపర్స్, క్రిప్టో డెవలపర్స్ అండ్ ట్రేడర్స్ ఈ 3 ఎక్స్పీరియన్స్ తో మనమే ఇంటర్నేషనల్ లో ఒక ఎక్స్చేంజ్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అనే ఆలోచనతో 4 years నుంచి ఇది వర్క్ చేస్తూ మొన్న జూలై 25ని ఈ ప్రీ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. లాంచ్ చేసి డిసెంబర్ 28ని డైరెక్ట్ గా ఓపెన్ చేశారు. ఇది మనకి ఎఫ్ఐయు వాళ్ళకి ఏదైతే పర్మిషన్ కావాలో అవన్నీ సబ్మిట్ చేయాలనే సదుద్దేశంతో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి వాళ్ళ పర్మిషన్స్ తో వెబ్ యాక్సెస్ త్వరలో ఇంకొక 2-3 రోజుల్లో టోటల్ గా అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీని మన దాంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళ పర్మిషన్ తో. ఓకే ఫ్రెండ్స్, అది మీకు అందరికి నోటీసులు వచ్చే ఉంటాయి. బిట్ కాయిన్ ఇలాగా ఒక 3 కాయిన్స్ ఎవ్రీడే ఒక కాయిన్ కానీ, లేదా 2-3 days కి 2-3 కాయిన్స్ కానీ, అలాగా ప్రతి కాయిన్ కూడా లాంచ్ చేస్తారు. వాళ్ళ పర్మిషన్ తో మనం లాంచ్ చేస్తున్నాం. అయితే ఈ ఎక్స్చేంజ్ తాలూకా ప్లాన్ ఏంటి, మన ప్రోడక్ట్స్ ఏంటి? ఓకే, మన ప్రోడక్ట్స్ వీళ్ళు మూన్టెక్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ అనేది వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐయు పర్మిషన్ వచ్చిన తర్వాత ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీకి వీళ్ళు డెవలప్మెంట్ కి వెళ్తున్నారు. ఆల్రెడీ టీం రెడీ అయ్యింది. వర్క్ మ్యాక్సిమం వర్క్ 50% వర్క్ చేసి వీళ్ళు రెడీగా ఉంచుకున్నారు. ఎందుకని అనేసి అంటే మూన్టెక్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ అనేది కానీ పెట్టుకునేటట్టయితే ఒక బైనాన్స్, ఒక సొలోనా, ఈ నెట్వర్క్స్ లాగా మనది కూడా ఇంటర్నేషనల్ లో ఒక నెట్వర్క్ దీంట్లో ఉంటారు. మనది కూడా ఇంటర్నేషనల్ లో క్రిప్టోలో ఒక బ్లాక్ చైన్ డెవలప్మెంట్ నెట్వర్క్ అనేది మనది ఇంటర్నేషనల్ లో ఉంటుంది. దాన్ని మన ఎక్స్చేంజ్ ద్వారాగా ప్రపంచం మొత్తం రన్ చేస్తాం, కేవలం మన ఎక్స్చేంజ్ ద్వారాగా. ఇప్పుడు బైనాన్స్ ఎలాగైతే రన్ అవుతుందో అలాగే మన రేపొద్దున ఫ్యూచర్ లో మూన్టెక్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ అనేది, మూన్టెక్ బ్లాక్ చైన్ అనేది రన్ అవుతుంది. ఓకే, తర్వాత మనది క్రిప్టో ఎక్స్చేంజ్, మనది Web3 వ్యాలెట్, ఏ క్యాంపెనియన్ లో Web3 వ్యాలెట్ లో మనది రన్ అవుతుంది. ప్లస్ మూనెక్స్ స్వాపింగ్, ఇది కొంచెం ఈజీ మెథడ్ లో మనకు ఉంటుంది. స్వాపింగ్ అనేది ఫ్యూచర్ లో ప్రోడక్ట్. మూనెక్స్ P2P ట్రేడింగ్ అనేది వీళ్ళ బిగ్, అంటే వీళ్ళకి డ్రీమ్. P2P ట్రేడింగ్ అనేది ఇప్పుడు ఓన్లీ ప్రపంచంలో బైనాన్స్ ఒక్కటే నమ్మదగిన ఎక్స్చేంజ్. అంటే మనం కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా ధీమాగా చేసుకోవడానికి బైనాన్స్ ఒకటే ఉంది. దాన్నే బీట్అవుట్ చేయడానికి మనం అంత నమ్మకంగా, అంత సెక్యూరిటీగా P2P ట్రేడింగ్ ని రెడీ చేసి ఉంచారు. ఇది త్వరలో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ దీని తాలూకా ట్రయల్స్ అన్ని కూడా మన 28వ తారీఖున మన వాళ్ళకి చూపించారు. స్క్రీన్ మీద చూశారు, అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చూశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మూనెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అంది. మూనెక్స్ $1 ఆఫర్. ఇందులో అనేసి అంటే మనకి లక్కును పరీక్షించుకోవడానికి ఇందులో ఒక 10-14 ప్రోడక్ట్స్ ఉంటాయి. $1 కానీ మనం పెట్టుకునేటట్టయితే $20 దగ్గర నుంచి $20, $50, $100, $1000, $10,000, $5,000 ప్లస్ బెంజ్ కారు, సొలోనా, ఎథీరం, ప్లస్ బెంజు ఒక ల్యాప్టాప్, అది iPhone 17, ప్లస్ ఒక స్కూటరు, ఇలాగ రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి $1 దీన్ని మనం నచ్చితే పెట్టుకుంటే అది ఫిలప్ అయిన తర్వాత 24 hours లో డ్రాలోని ఎవరికైనా అనేది అది వస్తుంది. చాలా మందికి ఇందులో మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి అది ఫిలప్ అయిపోగానే వచ్చిన తర్వాత చాలా మంది ఇందులో విన్ అయి ఉన్నారు. కొన్ని USDTలు. మూనెక్స్ ఇన్సూరెన్స్, ఇది ఒకటి మనది స్పెషల్ ప్రోడక్ట్. ఇది ప్రస్తుతానికి ఎందుకు ఆపారని అనేసి అంటే గవర్నమెంట్ ఎఫ్ఐయు వాళ్ళు ఏంటని అనేసి అంటే మీరు ఇక్కడి నుంచి బేస్ చేసుకొని NRI కింద మీరు రన్ అవుతున్నారు కాబట్టి ఇండియన్ మీకు లైసెన్స్ వర్తించదు, మీరు NRI లైసెన్స్ తోనే మీరు ఇది పెట్టుకోండి అని అనేసి అనబట్టి దీన్ని ప్రస్తుతానికి లైసెన్స్ అప్లై చేసి ఇక్కడ మన యాప్ లో ఆపారు. కానీ
అప్పటికే కట్టిన వాళ్ళందరికీ కూడా రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చి ఏదైతే మనం కంటిన్యూ చేస్తానన్నారో అది వర్తిస్తుంది. దానివల్ల ఏమీ లేదు, చాలా తక్కువ మంది కట్టారు. వెంటనే అదేమో గవర్నమెంట్ ఎఫ్ఐ వాళ్ళు చిన్న గైడ్ లైన్స్ ఇస్తే మెయిల్ పంపిస్తే అది ఆపి ఈ లైసెన్స్ అప్లై చేయడం జరిగింది. ఇది కూడా త్వరలో ఓపెన్ అవుతుంది. మూనెక్స్ స్టేకింగ్, మన స్టేకింగ్ ప్లాట్ఫామ్ చాలా బ్రహ్మాండంగా అందరికీ తెలుసు. ఆల్రెడీ కేబీసీ, యుఎస్డిటి, కొన్ని ప్రోడక్ట్స్ ఎంఎన్సి ఇవన్నీ కూడా పెట్టారు. ఇక ఫ్యూచర్ లో చాలా స్టేకింగ్ లో పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా మూన్ కాయిన్, ఎంఎన్సి కాయిన్, ఏ ఎక్స్చేంజ్ కైనా సరే ఓన్ గా ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ మీద ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టుకుంటే టోటల్ గా ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంఎన్సి కాయిన్, మూన్ కాయిన్ మీద చేస్తారు. అటువంటి కాయిన్ ని వీళ్ళు కేవలం అన్నిటికంట తక్కువ కాయిన్స్ 5 crores కాయిన్స్ మాత్రమే రిలీజ్ చేశారు. మూన్ కాయిన్స్ అవి ఏంటని అనేసి అంటే 5 కోట్ల కాయిన్స్ లో 1 లక్ష కంపెనీ వాటా కింద, వాళ్ళు సెక్టార్ వాటా కింద వాళ్ళు ఉంచుకుంటారు. 2 కోట్లు లిస్టింగ్ కి అండ్ లిక్విడిటీకి, ఫేమస్ ఎక్స్చేంజ్లు అన్నిటిలోని కూడా పెట్టడానికి, మిగతా 2 కోట్లు కూడా మన మూనెక్స్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ వచ్చిన 10 lakhs మెంబర్స్ కి 20 కాయిన్లు చెప్పినాయి. అంటే మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక కాయిన్ వచ్చి, ఆ తర్వాత మిగతా మంత్కి ఒక కాయిన్ చెప్పిన ప్రతి ఒక్కరికి 20 కాయిన్స్ వస్తాయి. అది 10 లక్షల మందికి మాత్రమే. అంటే 10 లక్షలు ఇంటూ 20 2 కోట్లు. 10 లక్షల ఒకటో మెంబర్కి మరి రాదు. అంటే పబ్లిక్ వాటాని మార్కెట్ లో ఆక్యుపై చేయడానికి ఈ ప్లాన్ తోనే మనం రన్ చేస్తున్నాం. ఇప్పుడు అదే ప్లాన్ మనం చెప్పుకోబోతున్నాం. ఏమిటి ప్లాను, ఏమిటి 20 ఎంఎన్సి ప్లాను అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. Monex is the next generation crypto exchange built for speed, security, and simplicity. Whether you are a beginner or a pro trader, our initiate platform gives you the tools to buy, sell, and manage digital assets with confidence. With ultra low fees, lightning fast execution, and advanced trading features, Monex is your launchpad to smarter crypto experience. Monex అనేది మనం ఇప్పుడు చూస్తున్న దానికి నెక్స్ట్ జనరేషన్ క్రిప్టో ఎక్స్చేంజ్. స్పీడ్ కి, సెక్యూరిటీకి, సింప్లిసిటీకి పెట్టేది పేరు. ప్లస్ మీరు స్టార్టింగ్ లో బిగినర్ అయినా సరే, ప్రో ట్రేడర్ అయినా సరే, మా ప్లాట్ఫామ్ అనేది బైకి, సెల్ కి, మేనేజ్ డిజిటల్ అసెట్స్ కి విత్ కాన్ఫిడెంట్ తో మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పగలుగుతున్నారు. అది కూడా అల్ట్రా లో ఫీజ్ తో, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ తో, అడ్వాన్స్ ట్రేడింగ్ ఫీచర్స్ తో మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నాం. ఓకే ఫ్రెండ్స్. తర్వాత టైలర్ యువర్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, ఇది కామన్. ఇది Monex empowers your complete control over your trading environment, allowing you to personalize every aspect of your experience. Customize your dashboard layout, configure real-time market alerts, and select from a wide range of professional charting tools to suit your unique trading style. Whether you are a fast-moving day trader, a calculator swing trader, or a long-term investor building a portfolio, Monex adapts to the way you trade, putting you in command of every detail. మనల్ని గైడ్ చేస్తూ, కస్టమైజ్ చేస్తూ, మన డాష్ బోర్డ్ లేఅవుట్ ని కాన్ఫిగర్, రియల్ టైం మార్కెట్ అలర్ట్స్ ఇస్తూ, ఒక వైడ్ రేంజ్ ప్రొఫెషనల్ చార్టింగ్ టూల్స్ తో మనకు యూనిక్ ట్రేడింగ్ స్టైల్ ని, అలాగే ఫాస్ట్ మూవింగ్ డే ట్రేడర్స్ అయినా ఎవరైనా సరే మనకు ఒక అద్భుతమైన ఒక ప్లాట్ఫారం కింద, ఇది ఒక ఎక్స్పీరియన్స్ కింద. అంటే మనం మూనెక్స్ లోకి వచ్చామంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనకు వచ్చేటట్టు వాళ్ళు మనల్ని గైడ్ చేస్తూ, మనకి అంటే వాళ్ళ మెంబర్ కింద మనం ఎంటర్ అయినందుకు ఎటువంటి వాళ్ళ ఏం తీసుకుంటారు, గైడ్లైన్స్ తీసుకుంటారు, అవన్నీ తీసుకుంటూ మనల్ని గైడ్ చేస్తూ ముందుకు వెళ్తారు. వాళ్ళు ట్రేడ్ ఎనీ టైం ఎనీవేర్. త్వరలో యాపిల్ స్టోరు, గూగుల్ ప్లే స్టోరు, ఆండ్రాయిడ్ ఏపీకేది వెబ్ వచ్చింది. ఇప్పుడు ఏపీఐ అనేది ఏంటంటే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మన గవర్నమెంట్ కి గట్ట పెట్టుకునేది, మనకు వాళ్ళు ఇచ్చేది. ఇది టోటల్ గా రన్ అవుతుంది. ఫ్యూచర్ లో బ్రహ్మాండమైన, అద్భుతమైన ప్లాట్ఫామ్ గా వరల్డ్ మొత్తం కూడా ఒకే రకంగా డిజిటల్ అసెట్స్ ని క్రియేట్ చేయడానికి దీన్ని వాడుతున్నారు. ఇంట్రడ్యూసింగ్ Monex డెబిట్ కార్డ్. Uses of Monex card. You can withdraw your crypto assets from any ATM machines. You can swipe and you can pay online transaction. అయితే Monex కార్డు ఇది ఏంటి యూజ్ అని అనేసి అంటే, ఇది సెకండ్ లెవెల్ విన్ అయిన తర్వాత ఇది కొన్ని రోజుల్లో
మనకు ఒక ఆప్షన్ వస్తుంది. మీరు అప్లై చేసుకుంటే ఆర్డర్ ప్రకారం మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ప్రకారం ఇంటికి వస్తుంది. అయితే దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక బ్యాంక్ ఏటీఎం కార్డు లాగా మీరు ఎక్కడున్నా సరే దాన్ని కరెన్సీ కింద స్వైప్ చేసుకొని ఏ ఏటీఎంలోనైనా సరే మీరు స్వైప్ చేసుకొని అమౌంట్ తీసుకోవచ్చు. అంటే సపోజ్ మీ దగ్గర ఒక $50 ఉన్నాయి, మీకు ఒక 2,000 3,000 క్యాష్ కావాలి, దాన్ని కన్వర్ట్ చేసుకుంటారు. అందులో ఐఎన్ఆర్ కింద కన్వర్ట్ చేసుకొని వెంటనే ఏది నియరెస్ట్ ఏటీఎంకి వెళ్ళి స్వైప్ చేసుకుంటారు. అంటే మనకు ఒక డిజిటల్ అసెట్స్ అనేది ఎటువంటి ఉపయోగాలు మ్యాక్సిమం ఫ్యూచర్ లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది కూడా మనం బిఫోర్ గానే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ప్రతి ఒక ఎక్స్చేంజ్ లో. ఓకే ఫ్రెండ్స్, స్టేకింగ్ ప్రోగ్రామ్ ఆల్సో అవైలబుల్. ఇందాక చెప్పాను కదా, యూఎస్డిటీని, బీటీసీని, బిఎన్బిని, సోలోనా, కేబీసీ, ఎంఎక్స్ ప్రెసెంట్ ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్స్ దీనికి పెట్టడం జరిగింది. ఇది కూడా 30 days 60 days 6 months 1 year వేరియస్ టైమ్స్ లోనే దీన్ని పెట్టడం జరిగింది. మన యాప్ లోనే స్టేకింగ్ అని కొట్టగానే దేనికి ఎంత ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మీరు ఒకసారి టైప్ చేసి చూసుకొని ఎంత వస్తుందో చూసుకున్న తర్వాత కూడా మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, మనకి సెక్యూరిటీ పరంగా చూస్తే 2-factor authentication, అదే గూగుల్ authentication, adding an extra layer of security at login, trading and withdrawal points to verify your identity, email verification to ensure your identity, mobile OTP, proof of identity, valid state issued supporting documents, continuous system monitoring which deploy round the clock surveillance to promptly identity and there were potential security threats. మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఫుల్లీ సెక్యూర్డ్ గా, అంటే యాక్చువల్ గా ఎక్స్చేంజ్ అంటేనే సెక్యూరిటీకి మారు పేరు కింద లెక్క. ఎందుకనంటే ఫుల్ సెక్యూరిటీ వీళ్ళు ఇచ్చేటప్పుడే వీళ్ళు కస్టమర్ కి కస్టోడియన్ కింద ఉండగలరు. సెక్యూరిటీ బ్యాడ్ అనేసి ఒకసారి మార్కు పడితే ఎక్స్చేంజ్ ని ఎట్టి పరిస్థితుల్లో ట్రేడర్స్, ప్రో ట్రేడర్స్ ఎవరు నమ్మరు. అందుకని ఏంటంటే సెక్యూరిటీ అడ్వాన్స్డ్ గా, అంటే ఇప్పుడు అన్ని ఏదైతే సెక్యూరిటీ ఇస్తున్నారో దాని మీద ఒక లేయర్ సెక్యూరిటీ ఎక్కువే పెట్టుకోవడానికి చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, అంత సెక్యూరిటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉన్నది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, బిగ్ డేటా అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎనీ ఎక్స్చేంజ్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈవెన్ ట్రస్ట్ వాలెట్ అయినా బైనాన్స్ అయినా ఏదైనా సరే కొన్ని రోజులు ట్రేడింగ్ అయిన తర్వాత మరి బ్యాక్ డేటా తాలూకా అది ఏమీ చూపించదు, కొన్నాళ్ళకి కట్ అయిపోతుంది. కానీ మనది మీరు చూడండి, జూలై 25 నుంచి ఇప్పుడు దాకా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీకు లైవ్ లో ఉన్నాయి. అంటే మనది బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, చాలా పెద్ద డేటా సెంటర్స్ వాడుతున్నాం. మనం మైక్రోసాఫ్ట్ సర్వర్స్ వాడుతున్నాం. మనకి క్లౌడ్ కంప్యూటింగ్ రేపు పొద్దున ఫ్యూచర్ లోని అన్నిటి మీద మనం ఎక్కువే చూపిస్తుంది మనకి. అంటే మన తాలూకా ట్రాన్సాక్షన్స్ హిస్టరీ అనేది అన్నిటి మీద కూడా అన్ని ఎక్స్చేంజ్ల మీద మనకి ఎక్కువ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవ్రీ టైమ్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీ బట్ కన్ఫ్యూజ్డ్ విచ్ ఈస్ ద రైట్ పాత్. ఇది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రతిసారి మనం ఒక ఆపర్చునిటీ గురించి చూస్తున్నాం, బట్ ఏది రైట్ వే అనేది మనకు తెలియదు. ఎవ్రీవన్ డిజైర్స్, ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి, మనీ, కారు, ట్రావెల్, బంగ్లా. ఈ 4 ఉన్నాయంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నట్టే ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి. కానీ మనం ఏది రైట్ వే ఎన్నుకోవాలని అనేసి అంటే ఎప్పుడైనా సరే మీరు అన్నిటికంటే ఫస్ట్ చూసేది ఏంటనంటే కంపెనీ చెప్పింది చెప్పినట్టు చేస్తుందా లేదా, వాళ్ళు మాన్యువల్ గా అయినా సరే సెక్యూరిటీ ప్రెజెంట్ ఇస్తున్నారా లేదా, గవర్నమెంట్ కన్సర్న్లో ఉన్నారా లేదా, గవర్నమెంట్ అండర్లోనే, అంటే గవర్నమెంట్ అండర్లోనే అనేసి అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ తోనే వస్తున్నారా లేదా మార్కెట్కి, లేదా కబుర్లు చెప్తున్నారా, మనం కట్టిన డబ్బులు ఎంత కంపెనీకి మిగిలిపోతుంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. యాక్చువల్ గా ఏ కంపెనీ అయినా సరే ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకని అనేసి అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, ప్రపంచంలో 2 ఉంటాయి, మనీ క్రియేషన్, మనీ రొటేషన్. మనీ రొటేషన్ ఎప్పుడూ నిలబడదు. ఇవాళ పెడతాడు, రోజుకు 1% అంటాడు, 2% అంటాడు, రోజుకు 4%, 5% ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రోజు 2 రోజులకి 3 రోజులకి కూడా ఎత్తేసిన కంపెనీలు ఉన్నాయి. పెడతారు 2 సంవత్సరాల నుంచి ఫారెన్ లో నడుస్తుంది, 3 సంవత్సరాల నుంచి ఫారెన్ లో నడుస్తుంది అని అంటారు.
మన దగ్గర ఎన్నాళ్ళు నడిచింది అనేదే మనకు మెయిన్. మన డబ్బులు ఎంత పోయాయి, ఎంత వస్తున్నాయి అనేదే మనకు మెయిన్. ఫారెన్లోనే అనేసి అంటే అన్ని కరెక్ట్ కంపెనీస్ కాదు, దాని పేరు చెప్పుకొని ఇక్కడ ఇండియాలోని ఆడిస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. మీరు అదొకటి అన్ని చూసుకోండి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటనంటే పెట్టిన దగ్గర నుంచి మనకి ఎట్టి పరిస్థితుల్లో అదర్ పర్సన్ ఎవడూ లేడు, ఇక్కడ లోకల్ పర్సనే. మనం ప్రతి దానికి కూడా ఇక్కడ మనం సొల్యూషన్ ఒకటి ఉంటుంది. మన యాప్లో ఏంటంటే మనం కట్టిన $20 కూడా మనకు వస్తున్నాయి, కంపెనీకి ఏం మిగలడం లేదు. వాళ్ళ కంపెనీకి కావాల్సింది క్రౌడ్, అంటే సబ్స్క్రిప్షన్స్. మనకి వాళ్ళకి జనాలు కావాలి, మనకు డబ్బులు కావాలి, అంతే. ఓకే ఫ్రెండ్స్, వై చూస్ మోనెక్స్ ఎక్సైట్? ఎందుకు మోనెక్స్ ని చూస్ చేసుకోవాలి? ఎక్స్పర్టైజ్, సెక్యూరిటీ, సపోర్ట్, గ్లోబల్ రీచ్. ఈ 4 కారణాల వల్ల మనం దీన్ని ఎంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, విజన్ అంటే కోర్ వాల్యూస్, అంటే ఫ్యూచర్ లోనే దాని తాలూకా విజన్. అయితే మెయిన్ దీనికి $20 రిఫరల్ ప్రోగ్రామ్. యాక్చువల్ గా ఈ పీడిఎఫ్ కూడా రేపు ఎఫ్ఐఓ వచ్చిన తర్వాత మారుతుంది మనకి. రిఫరల్ ప్రోగ్రామ్ అంటే టోటల్ రిఫరల్ లెవెల్స్ 10. ప్రతి ఎక్స్చేంజ్ కూడా 1 లెవెల్ 2 లెవెల్స్ రిఫరల్ ఇస్తున్నారు, కానీ ఇచ్చిన దాఖలాలు అయితే ఏం లేవు. నాకైతే నేను చాలా మందికి బైనాన్స్ ఇచ్చాను, బిట్మార్ట్ ఇచ్చాను, లింకులు పంపించాను. నాకైతే ₹1 పడినట్టు, $1 పడినట్టు ఇప్పుడు దాకా ఏమీ లేదు. ఇస్తామని చెప్తారు కానీ ఇవ్వరు. కానీ మన దగ్గర మనం ఇందులోని కమ్యూనిటీలో $20 తోని ఎంఎన్సి బై చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది మనం ఆలోచిద్దాం. టోటల్ గా మనకి ఇదే ఇప్పుడు ప్లాన్ తాలూకాది ఇది. ఈ $20 తో మనం చేసుకొని ఎంఎన్సి 20 కొనుక్కుంటే మనకి ఏంటి బెనిఫిట్స్? 20 ఎంఎన్సి ఇప్పుడు $2 2 నుంచి $3 ఉంది. $3 వేసుకోండి. $3 ఉంటే $20తో 20 ఎంఎన్సి కొనుక్కుంటే $60. సో మనకి పెట్టుబడి పెట్టిన రోజే మనకి క్లియర్ అప్ అయినట్లు లెక్క. కానీ మీరు సబ్స్క్రిప్షన్ అవ్వగానే $1 వచ్చేస్తుంది. దీనికి ఏంటని అనేసి అంటే 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్, 1 వర్కింగ్ ఇన్కమ్ పెట్టడం జరిగింది. అది ఎలాగా అవి చూద్దాం. ఇది ప్లాన్ మనం చెప్పుకుందాం. ఇది సింపుల్ గా చెప్పుకుందాం హౌ ఇట్ వర్క్స్. ఇది ఈ రకంగా చెప్పే బదులు మనం డైరెక్ట్ గా చెప్తాను నేను రిఫరల్ ప్రోగ్రాము ఏంటని అనేది కూడా. మనకి ఏంటని అనేసి అంటే ఇది వర్కింగ్ ఇన్కమ్ లాస్ట్ లో చెప్పుకొని మనకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఫస్ట్ 4 చెప్పుకుందాం. మనం $20 తో సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మనం వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కింద, అంటే మోనెక్స్ ఫ్యామిలీ మెంబర్ కింద మనం ఎంటర్ అయ్యి రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఎనీ టైం ఏ కాయిన్ ఇందులో రిలీజ్ అయినా, ఏ కాయిన్ అంటే కొత్తగా ఏ కాయిన్ ఇందులో రిలీజ్ అయినా మనకి కాయిన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు పంచమని ఇస్తారు, కమ్యూనిటీకి పంచమని ఇస్తారు. పంచమని ఇచ్చిన కాయిన్స్ మనకి ఎంత మంది అయితే మనం ఇందులో సబ్స్క్రిప్షన్ చేసుకున్నామో అంతమందికి కూడా ఎయిర్ డ్రాప్ కింద మనకు వస్తుంది. అంటే ఎయిర్ డ్రాప్ అనేది లైఫ్ లాంగ్ మనం ఫ్యామిలీ మెంబర్ కింద ఎంటర్ అయినందుకు అది వస్తూనే ఉంటుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంటంటే ఇవాళ కేబీసీ కాయిన్ అనేది భవిష్యత్తులో అతి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసే కాయిన్ ఇది. ఎందుకని అనేసి అంటే మీరు ఒకసారి హోల్డర్స్ లిస్ట్ లోని గట్టా చూసేటట్టయితే పబ్లిక్ లో ఉన్నవి చాలా తక్కువ కాయిన్స్. మనం ఎన్ని కాయిన్స్ 1440 కోట్ల నుంచి ఇవాళ 16.5 కోట్లకు వచ్చాం. ఇంకా తగ్గుతుంది. ఒక 3 ఐడీలు బ్లాక్ ఐడీలు ఉన్నాయి, ఇంకా తగ్గుతుంది. ఇది అతి బ్రహ్మాండమైన భవిష్యత్తున్న కాయిన్ ఇది కేబీసీ. అటువంటి కాయిన్ మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోగానే ఒక 20 కాయిన్లు వస్తాయి. ఇంకా కావాలి అని అనేసి అనుకుంటే మీ ఫస్ట్ లెవెల్లో 4 చేసుకోగానే మరొక 50 కాయిన్స్ వస్తాయి. అంటే ముందు చేసిన కంటే ఇప్పుడు మనం తగ్గించడం జరిగింది. వెళుతున్న కొద్ది క్రిప్టోలో ఏంటంటే కాయిన్స్ తగ్గడానికే మెయిన్ ఇంట్రెస్ట్ చూపించాలి, కాబట్టి మనం తగ్గించుకుంటూ వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ఎంఎన్సీ కాయిన్. ఇందాక మీకు చెప్పిన ఎంఎన్సీ కాయిన్ అంటే కంపెనీ వాళ్ళు ఏదైతే 2 కోట్ల కాయిన్లు పబ్లిక్ కి షేర్ చేద్దామని అనుకున్నారో అటువంటి కాయిన్ మీరు సబ్స్క్రిప్షన్ చేసుకునే సెకండ్ లోనే ఒక కాయిన్ మీకు పడుతుంది. అక్కడి నుంచి మిగతా 19 నెలలు 30 డే వచ్చేటప్పటికి సేమ్ డేటు సేమ్ టైంలో
మీకు ఆ రాత్రి 12 గంటలకే మిగతా 19 కాయిన్లు పడిపోతాయి. ఇది కామన్ గా, అంటే అది ఇప్పుడు $3 ఉందని కాదు, ఫ్యూచర్ లో $100 అయినా $50 అయినా మీరు $20కి 20 ఎంఎన్సి కొనుక్కుంటున్నారు, అవి వచ్చి తీరుతాయి మీకు. ఎందుకనంటే మీరు మూనెక్స్ ఫ్యామిలీ మెంబరు, మీరు $20తో మీరు జాయిన్ అయ్యారు కాబట్టి 20 ఎంఎన్సి అది ఏ రేట్ ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు, మీకు $1 చొప్పున మీకు అటాచ్ అవుతుంది. అంటే 20 కాయిన్లు మీకు వచ్చి తీరుతాయి. ఇక్కడ కూడా మీకు క్లియర్ అయిపోద్ది. ప్రతి దగ్గర కూడా 0% లైబిలిటీతోనే మనం వెళ్తున్నాం. అది కాకుండా రాయల్టీ 1, ఈ రాయల్టీ 1 అనేది ఒక అద్భుతమైన ఇన్కమ్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, చాలా మందికి ఇంకా అనుమానాలు ఉన్నా సరే, మనకు వస్తున్న దాన్ని బట్టే మీరు ఆలోచన చేసుకోండి. ఆల్రెడీ 5th లెవెల్లో చాలా మంది ఉన్నారు. కొంతమంది 6th లెవెల్లో ఒక 2-3 అయ్యారు. 5th లెవెల్లో కొంతమంది ఉన్నారు. 5th లెవెల్ కంటే ఎక్కువ మంది 4th లెవెల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ 3rd లెవెల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ 2nd లెవెల్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రపంచంలో ఇప్పుడు దాకా ఆటోపూల్ ఇన్కమ్ అనేది దీనికి ఒక పేరు, ఒక రెండోది ఉన్నది కాబట్టి ఎక్కడా కూడా ఆటోపూల్ ఫిలప్ అవ్వదని అనేసి అంటే మనం ప్రూవ్ చేసాం. మీరు చూపించండి, ఐడి చూపించండి ఎంత వస్తుందో. మనం కట్టిన $20కి మనకి రాయల్టీ ఇన్కమ్ ఎంత వస్తుందని అనేది చూపించండి. ఆల్రెడీ 4th లెవెల్ కూడా విన్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఇంకో 4 లెవెల్స్ ఉన్నది. అయితే లేట్ అయితే అవ్వచ్చు. కమ్యూనిటీ పెరుగుతున్న కొలది మీకు వస్తుందా రాదా? ఎందుకనంటే కమ్యూనిటీ పలానా రోజు ఆపేస్తానని కంపెనీ అనౌన్స్ చేయడానికి బిట్మార్ట్ కమ్యూనిటీ 23.5 కోట్లు. ఎందుకు ఆపుతారండి? ఆడు ఇప్పటికీ అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ఇంకా కమ్యూనిటీ గురించి అడ్వర్టైజ్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి దగ్గర కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తూనే ఉన్నాడు. అటువంటిది అన్ని కోట్ల పాపులేషన్కి వెళ్ళేటప్పటికి ఈ ఫస్ట్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఫిలప్ అవుతుందా లేదా? మాక్సిమం మెంబర్కి ఫిలప్ అవ్వాలని మన కంపెనీ ఆశ. ఇది కంపెనీ మనకి ఏంటని అనేసి అంటే 8 లెవెల్లో 4 మ్యాట్రిక్స్ లో మనకి ఇస్తుంది కంపెనీ. ఏది లేదు కంపెనీ మనం ఏంటనంటే మీరు వర్క్ చేసినా చేయకపోయినా ఇచ్చేది. దీనికి ఒక కండిషన్ ఏంటనంటే అది విత్డ్రా చేసుకోవడానికి ఫస్ట్ లెవెల్లో 4 అయి ఉండాలి. ఎందుకని అనేసి అంటే దీని 8 లెవెల్లో మీకు కంపెనీ నుంచి వస్తే మీకు వచ్చేది $43,690, ఇంచుమించు 42 లక్షల ఇన్కమ్. ఈ 42 లక్షల ఇన్కమ్ లోని ఎంత వచ్చినా పర్వాలేదు అనుకున్నప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ అని అనేది ఒక కంపెనీ ఇస్తున్నప్పుడు ఎంత వచ్చినా మనకు ఫ్రీగా వచ్చినట్టే కదా. రాయల్టీ ఇన్కమ్ గురించి మీరు చూడకండి, ఆటోమేటిక్ గా మీకు అది పడిపోతుంటది. ఎందుకనంటే ఇది మీరు కానీ నేను కానీ వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ కాదు కాబట్టి దాని గురించి చూడడం అనవసరం. మీకు పడేటప్పుడు చూసుకోవడమే. అది రన్నింగ్ లో ఏంటని అనేసి అంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీ నెక్స్ట్ సెకండ్ నుంచి ఎవరు జాయిన్ అయినా సరే ఆర్డర్ ప్రకారం వస్తూ ఉండే ఇన్కమ్ రాయల్టీ 1 ఇన్కమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్ ప్లస్ ఇంకో వర్కింగ్ ఇన్కమ్ ఉన్నది. ఆ వర్కింగ్ ఇన్కమ్ ఏంటంటే ఒక అద్భుతమైన ఇన్కమ్. మీరు కష్టపడి ఎంత చేసుకుంటే అంత వచ్చే ఇన్కమ్. ఇది మనకి ఈ మధ్యకాలంలో పెట్టిన బొనాంజాకి ఇది ఎంత అద్భుతంగా రన్ అవుతుందనంటే మనకి 4 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ గా పెట్టారు వీళ్ళు. 4 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ గా పెట్టి ఒకవేళ 4 మ్యాట్రిక్స్ లో మనం 10 లెవెల్స్ గాని పూర్తి చేయగలిగితే మనకు వచ్చే ఇన్కమ్ $27,03,02.2, అంటే అక్షరాల ఐఎన్ఆర్ లో 25 కోట్లు. ఇది ఎలా డిజైన్ చేశారు అని అనేసి అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డిజైన్ చేశారు. కిందకి వెళ్తున్న కొలది ఇంకా పెరుగుతూనే ఉంటది. ఎక్కడైనా సరే వెళ్తున్న కొలది కమ్యూనిటీ పెరుగుతున్న కొలది వీళ్ళు ఇంకా తగ్గిస్తారు, పర్సంటేజ్ తగ్గిస్తారు. కానీ ఫస్ట్ లెవెల్ 10% ఇచ్చి మళ్ళీ 10th లెవెల్ వచ్చేటప్పటికి 10%కి వెళ్తుంది. అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా పర్సంటేజ్ పెరుగుతూ వెళ్తుంది. ఇందులో ఆల్రెడీ చాలా మంది చాలా లెవెల్స్కి వెళ్ళారు. 4th లెవెల్ విన్ అయిన వాళ్ళు ఉన్నారు. 5th లెవెల్ నగేష్ గారు, కలవకుర్తి గంట వాళ్ళందరూ చాలా మంది ఫిలప్ అయ్యారు. వీళ్ళందరూ కూడా పూర్తయితే వచ్చే ఇన్కమ్ ఎంతండి? 25 crores. ఎంత మీరు చేసుకుంటే అంత రూపాయి కూడా వదలనని చెప్పి కొంతమంది తిరుగుతున్నారు. ఎందుకని అనేసి అంటే ఈ ఇన్కమ్ వర్కింగ్ ఇన్కమ్ కంపెనీని కూడా మీరు ఎటువంటి బ్లేమ్ చేయకుండా మీ మటుకు మీరు ఎంత కష్టపడితే అంత వచ్చే ఇన్కమ్. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీగా ఇందులోనే టోటల్ అమౌంట్ అనేది ఎంత వస్తుందని అనేది చెక్ చేసుకోండి.
100% కూడా ఇప్పుడు వచ్చినవన్నీ కూడా మీ దగ్గరకు వచ్చిన అతను జాయిన్ అవ్వమని అనేటప్పుడు మీకు వచ్చేటప్పుడు ఎంత మీకు వచ్చింది అని అనేసి అడిగి మరీ జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇది పూల్ ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ 1 ఇన్కమ్ తాలూకా ప్లాన్ $43,690 రాయల్టీ ఇన్కమ్. ఇది ఇది రాయల్టీ ఇన్కమ్ 2. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరొక రాయల్టీ 2 ఇన్కమ్ అనేసి ఒకటి పెట్టారు కొత్తగా. అంటే ఫస్ట్ లెవెల్ కానీ మీరు ఇప్పుడు ఇది $20 లోన్ పెట్టుకుంటే ఇప్పుడు దాకా చెప్పింది $20 ప్లాన్ కి ఈ 5 రకాల ఇన్కమ్లు, 4 రకాల నాన్ వర్కింగ్ ఇన్కమ్లు, 1 వర్కింగ్ ఇన్కమ్. ఇది కాకుండా మళ్ళీ కూడా కొత్తగా రాయల్టీ ఇన్కమ్ 2 అనేసి ఎందుకు పెట్టారని అంటే లీడర్షిప్ బోనస్ అనేది భయంకరంగా వచ్చే ఇన్కమ్ ఇందులోనే. ఎలా చెప్తాను ఆలోచించారు. మీరు ఎంతమందిని చేసుకున్నా, ఒకరిని చేసినా 100 మందిని చేసుకున్నా, మీరు ఫస్ట్ లెవెల్లో కానీ ఫస్ట్ లెవెల్ 4 పూర్తి అయిపోతే అక్కడ ఆప్షన్ మీ యాప్లో మీ దగ్గర ఒక ఆప్షన్ ఓపెన్ అయి ఉంటుంది. అంటే యు ఆర్ ఎలిజిబుల్ అనేసి అర్థం అనమాట. ఒక $50 మీ దాంట్లో ఉంటే అది అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఇందాక నేను చెప్పిన రాయల్టీ 1లో $0.5 చెప్పిన వస్తూనే ఉంటుంది. ఇది $3 అంటే అతి భయంకరంగా ఇన్కమ్. $2,62,140 మనకు వచ్చే ఇన్కమ్ టోటల్ ఎర్నింగ్. అంటే అర్థం చూడండి, 2.5 కోట్లు మనకు వచ్చేది. ఎంత ఇన్కమ్ వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. $50తో కానీ మనం అప్లోడ్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్ అయిపోయి, ఇందులోనే ఒక కండిషన్ ఉంది. సెకండ్ లెవెల్ విన్ అయిన తర్వాతే ఇది వ్యాలెట్లోకి వస్తుంది. అంటే సెకండ్ లెవెల్ అంటే 16 మంది. మనకి కంపెనీ ఇంత ఎలాగ ఇచ్చేటప్పుడు మనం ఆ మాత్రం చేసుకోవడం భావ్యం కాబట్టి సెకండ్ లెవెల్ మాత్రమే పెట్టారు. సెకండ్ లెవెల్లో 16 చేసుకుంటే అప్పుడు దాకా మీకు డిస్ప్లేలో చూపిస్తుంది. మీరు సెకండ్ లెవెల్ అయిపోయిన తర్వాత టక్మన్ వ్యాలెట్లోకి ఒక్కసారే అది ఎన్ని లెవెల్లో అప్పుడు మీరు పూర్తయినా సరే అది వెంటనే స్పాట్లోనే అక్కడ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది రాయల్టీ 2 ఇన్కమ్ తాలూకా డిజైన్. అయితే ఇందులోనే ఒక పెద్ద బెనిఫిట్ ఏంటో చెప్తాను చూడండి. మనకి ఎంత ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు $50 చేసుకొని ఎన్ని లెవెల్కి వెళ్ళినా సరే, ఫస్ట్ లెవెల్ విన్ అయినా లాస్ట్ లెవెల్ విన్ అయినా ఎన్ని లెవెల్స్ విన్ అయినా ప్రతి దగ్గర కూడా మీకు 20% ఫస్ట్ లెవెల్ బోనస్ వస్తుంది. ఇది ఎంత వస్తుందో మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్ ఇప్పుడు ఏంటనంటే ఇప్పుడు కొత్త ఆఫర్ కూడా వచ్చింది, అది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ లెవెల్లో మీరు 100 మందిని వేసుకుంటే అందులో 20%, 25%, $50 చేసుకున్నా సరే ఎంత ఇప్పుడు సంపాదించిన అంత ఇన్కమ్ ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు. అంత ఇన్కమ్ 20% లీడర్షిప్ బోనస్ కింద వస్తుంది ఫస్ట్ లెవెల్లో. అంటే నా కింద 10 మంది కానీ చేసుకుంటే ఆ 10 మంది ఎన్ని లెవెల్స్ వాళ్ళకి ఫిలప్ అవుతున్నా సరే, లైఫ్లోని ఎన్ని సంవత్సరాలకు ఫిలప్ అయినా సరే మనకు డాలర్స్ వచ్చేస్తాయి. అంటే మనం పెట్టిన $20, $50కి ఎన్నాళ్ళ ఇన్కమ్ ఎన్ని డాలర్లు వస్తుందని అనేది మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇది ఎక్కడా కూడా మనీ రొటేషన్ కాదు. మనకి మనం పెట్టిన ఇన్కమ్కి మనలో మనం సర్దుకొని కంపెనీ నుంచి వచ్చే సెపరేట్ బోనస్ ఇది. వాళ్ళకి కావాల్సింది రేపు పొద్దున్న ప్రత్యేకంగా ఎక్స్చేంజ్ వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్స్ ఉంటాయి అవన్నీ ఓపెన్గా రెడీగా చెప్పారు మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది రాయల్టీ 2 ఇన్కమ్. ఈ రాయల్టీ 2 ఇన్కమ్ లో మళ్ళీ లెవెల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఈ $50 చేసుకోగానే ఫస్ట్ లెవెల్ $10 వస్తుంది, సెకండ్ లెవెల్లో మీకు $2 వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు $1 చొప్పున వస్తుంది. ఈ లెవెల్ కూడా ఇది కూడా మీరు చూడండి, $13,98,152 వస్తుంది 10 లెవెల్లో కానీ పూర్తయితే. అంటే ఎన్ని కోట్లో చూసుకోండి. లెవెల్ ఇన్కమ్ కూడా దీంట్లో మళ్ళీ ఉన్నది. అంటే $50 పెట్టినంత మాత్రాన మనకి ఇది ఎంత రావాలా అని అనేసి అంటే వస్తుంది. మన వెనకాతలు పెట్టిన వాళ్ళ ఇన్కమ్ మనకు వస్తుంది, మన ముందు పెట్టిన వాళ్ళకి మన ఇన్కమ్ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, లెవెల్ ఇన్కమ్ కూడా ఇది.
అబౌట్ ఎంఎన్సి కాయిన్, నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ అసెట్స్. ఇందాక మీకు ఎంఎన్సి కాయిన్ గురించి చెప్పాను. ఎంఎన్సిది దాన్ని ఎలా డిజైన్ చేశారు ఏంటనేది ఇది చూడండి. $50 million, 50 million కాయిన్స్ అంటే 5 crores కాయిన్స్. ప్రెసెంట్ దీన్ని BEP20లో అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ లో రిలీజ్ చేశారు. టిక్కర్ నేమ్ ఏమో టోకెన్ నేమ్ మూన్ కాయిన్, సింబల్ ఏమో ఎంఎన్సి. $1 ఆఫర్ ఇందాక మీకు చెప్పాను కదా, ఒక 10-14 ఉన్నాయనేసి. ఆ ఆఫర్ తాలూకా ఇది. ఇన్సూరెన్స్ ఇది మీకు టోటల్ త్వరలో అంటే ఇంకొక ఎఫ్ఐ వచ్చిన తర్వాత మనకు ఆ లెటర్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇస్తామని అన్నారు. మనకు మాక్సిమం ఇది వచ్చిన ఒక 10 days 15 days లో ఇన్సూరెన్స్ కూడా అప్లై అయిపోద్ది. ఆ ఇన్సూరెన్స్ వచ్చాక ఈ గైడ్ లైన్స్ ఏమైనా మారుతుందేమో అని అనుకుంటున్నారు. మారకపోవచ్చు, మాక్సిమం 90% మారకపోవచ్చు. మారకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది. అందుకే మీకు పీడిఎఫ్ కూడా ఎఫ్ఐ వచ్చిన తర్వాత ఒకసారి చేంజింగ్ ఉంటుంది, గవర్నమెంట్ కు అనుగుణంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్లాను. మన అవర్ డాష్ బోర్డ్ సిస్టమ్ చూడండి ఎంత ఈజీ మెథడ్ లో. అంటే మనం క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండదు. మామూలుగా ఏదో ఫైనాన్షియల్ ఒక యాప్ వాడుతున్నట్టు ఉంటుంది. అంత ఈజీ మెథడ్ లో మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కూడా చాలా ఈజీగా ఎంత ఫాస్ట్ గా ఉంటుంది చూడండి. మనది ఏపీకే అనేది ఇప్పుడు లేదు, వెబ్ డిజైనే ఉన్నది. వెబ్ టోటల్ గా అన్నిట్లో, ఐఫోన్ లోని అన్నిటిలోని కూడా, ల్యాప్టాప్ కూడా ఇవాళ నైట్ నుంచి ల్యాప్టాప్ కూడా ఉంటది. ల్యాప్టాప్ ఏంటంటే కొంతసేపు ఆపారు, ఎందుకనంటే ఆ స్క్రీనింగ్ తాలూకా సిస్టమ్ కి కొంచెం ఏదో ఆపి డిజైన్ చేస్తున్నారు. ఆ డిజైన్ చేశాక ల్యాప్టాప్ కూడా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు టీవీలోని, ఆండ్రాయిడ్ టీవీలోని అన్నిటిలోని కూడా మేనేజ్ అవుతుంది. మా టీవీలో కూడా నేను ఒకసారి చూశాను, టీవీలో అవుతుంది. ట్యాబ్ లోని, ఐపాడ్, ఐఫోన్ మొత్తం అన్నిటిలో కూడా. వెబ్ అని అనేసి అంటే ఫ్లిక్కర్ లో తయారు చేసింది. ఆండ్రాయిడ్ అంటే iOS సెక్యూరిటీ సిస్టమ్ పర్మిషన్ తోని ఎఫ్ఐయు వాళ్ళు ముందే వెబ్ డిజైన్ ఇచ్చారు కాబట్టి బిఫోర్ గా ఇది రిలీజ్ అయింది. మన డాష్ బోర్డ్ సిస్టమ్ వెరీ ఈజీ టు మేనేజ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనది. అయితే ఇవన్నీ ఇప్పుడు ప్లాన్ చెప్పుకున్నాం కాబట్టి ప్రెసెంట్ ఉన్న ఆఫర్ గురించి ఒకసారి చెప్పుకుందాం. ఇది ప్లాన్ అయితే ఇది, ఇంతకు మించి ఏమి కూడా బ్రహ్మ పదార్థం ఏమి ఇందులో లేదు. చాలా ఈజీ టు మేనేజ్. ఈజీ టు మేనేజ్ అని ఎందుకన్నామని అనేసి అంటే మనకు వచ్చిన రూపాయి మనం విత్డ్రా చేసుకోవడానికి, మనం పక్కకు పంపించుకోవడానికి ఎటువంటి కండిషను, కనీసం పీడిఎఫ్ లో ఒక నోట్ కానీ విత్డ్రా చేయడానికి ఇంత అమౌంట్ 10% 5% కట్ అవుతుందని కానీ ఎటువంటిది కూడా మన దాంట్లో ఉండదు. ఎందుకనంటే ఇది ప్యూర్లీ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. అది మీరు మరొక 2-3 రోజుల్లోనే చూస్తారు. ఏంటని అనేసి అంటే బిట్ కాయిన్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ కాయిన్స్ అన్ని కూడా మనకు లైవ్ లో వస్తున్నాయి. ఇవాళ రేపు అమావాస్య ఉన్నది, మూడోద్యోగ గురించి అనేసి కొంచెం వెయిట్ చేస్తున్నారు. ఒక్క 2-3 days లోనే మనకి ఇంటర్నేషనల్ లో ఉండే కాయిన్స్ అన్ని కూడా త్వరలో లైవ్ లోకి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇంకోటి ఏంటని అనేసి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆఫర్ మీకు ఇందాక రాయల్టీ టు ఇన్కమ్ అని అనేది చెప్పాను కదా. రాయల్టీ టు ఇన్కమ్ ఓకే, మనది రాయల్టీ టు ఇన్కమ్ గురించి మనం చెప్పేటప్పుడు మీకు ఇందాక నేను ఒక ఆఫర్ గురించి ఇప్పుడు కొత్తగా ఉన్న మనకు మొన్న 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి నెక్స్ట్ మంత్ 12వ తారీఖు అర్ధరాత్రి వరకు ఉండే ఒక ఆఫర్ మీకు చెప్తున్నాను. ఇది అందరికీ తెలిసిన ఆఫర్. మన ఫస్ట్ లెవెల్లో ఎంత మందిని వేసుకున్నా సరే మనకి ఇవాళ ఒక మనిషిని వేసుకుంటే 500 అనేటట్టు మనకి రిలీజ్ చేశారు. ఎలాగని అనేసి అంటే 1, 2, 3 కామన్ గా వచ్చే $2 వస్తూ 4వ పర్సన్ వేసుకోవడం వల్ల వెంటనే $10 రిలీజ్ అవుతుంది. ప్లస్ 5వ పర్సన్ దగ్గర నుంచి 500 మందిని వేసుకున్నా 50 మందిని వేసుకున్నా సరే ఎవ్రీ పర్సన్ కి $5 మీకు డెబిట్ అవుతూనే ఉంటది అమౌంట్. అంటే ఇవాళ ఉన్న రేటు బట్టి చూస్తే ఒక మనిషిని వేసుకుంటే మనకు 500. అయితే ఆల్రెడీ 2 వేసామండి, 3 వేసామండి, ఆ బ్యాలెన్స్ వేసుకుంటే సరిపోద్దానంటే లేదు సార్.
మనకు మొన్న 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి అది ప్లాన్ అవైలబిలిటీలో వచ్చింది కాబట్టి మీరు ముగ్గురిని వేసుకున్నా సరే అక్కడి నుంచి నలుగురిని వేసుకోవాలి, ఇద్దరిని వేసుకున్నా సరే అక్కడి నుంచి నలుగురిని వేసుకోవాలి. 4వ పర్సన్కి మాత్రమే $10 వస్తాయి, 5వ పర్సన్ నుంచి $5 కంటిన్యూ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది దాని తాలూకాది. ఇది రేపు 13వ తారీఖు నెక్స్ట్ మంత్ మార్చి 13 అర్ధరాత్రి 12 అర్ధరాత్రి వరకు ఉంటుంది. మనకి ప్రతి ఒక్కరికి కూడా 100 మంది టార్గెట్ పెట్టుకొని 50,000 మినిమం సంపాదించడానికి చాలా మంది స్టార్ట్ చేశారు. ఇది 100% చెయ్యగలరు, మీరు చేసుకోండి. ఎందుకని అనేసి అంటే చాలా పెద్ద ఆఫర్. వాళ్ళు ఏ ఆఫర్ పెడతారో ఏ టైంకి పెడతారో తెలియదు, కానీ ఈ ఆఫర్ను వాడుకోవడం వల్ల మీకు రాయల్టీ టు ఇన్కమ్ లింకప్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో వాళ్ళు చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ అతి భయంకరమైన బెనిఫిట్స్, క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి, ఓకే ఇప్పుడు ఇది ప్లాన్ వరకు చెప్పాను కాబట్టి కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను. మనది ఎక్స్చేంజ్ గ్రాడ్యువల్ గా ఎవ్రీడే అప్డేట్స్ తోని మనం వెళ్తున్నాం ప్రతిరోజు కూడా ఒక అప్డేట్స్ తో వెళ్తున్నాం. ఇవాళ ఏంటని అనేసి అంటే మనకి వితిన్ 2 to 3 days లో మనకి ఇంటర్నేషనల్ కాయిన్స్ అనేది లిస్టింగ్ కి మనకి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకని అనేసి అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఒకటి మనకి చేస్తున్నారు. ప్లస్ డిజిటల్ మార్కెట్ ఇది కూడా పర్మిషన్కి మనం పెట్టాం ఎఫ్ఐఓకి. వాళ్ళు ఏ నిమిషాన్ని ఇస్తే వచ్చిన మరుక్షణం నుంచే మనది స్టార్ట్ అయిపోద్ది డిజిటల్ మార్కెటింగ్. ఓకే ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ అయితే ఎలాగుంటుందో ఇందులో చాలా మందికి అర్థం అవుతుంది. ఎందుకనంటే మీరు చెప్పుకోవడానికి ఈజీ అవుతుంది. ప్రోగ్రామ్ సోషల్ మీడియా మొత్తం మన తాలూకా యాడ్స్ ఉంటాయి. అన్ని రకాలుగా కూడా ఓపెన్ గా గవర్నమెంట్ పర్మిషన్ తో ఉన్నాం కాబట్టి ఓపెన్ గా మనం మార్కెట్ లో తిరగడానికి మనకు ఒక రైట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైనా సరే వెబ్ వచ్చింది కాబట్టి మీరు హ్యాపీగా ఏ పనైనా చేసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటని